నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై కేసులు నమోదవుతున్నాయట ఈ కేసులు పెడుతోంది ఎవరో కాదు స్వయంగా లాయర్లే అదేంటి కాంగ్రెస్ పార్టీపై లాయర్లు ఎందుకు కేసులు పెడుతున్నారు అంటే ఫేక్ హామీలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అనట దీనికి సంబంధించిన ఆర్టికల్ ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా కాంగ్రెస్ పార్టీ జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 99 సీట్లలో విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే కాంగ్రెస్ అభ్యర్థులు తమ గెలుపు కోసం తాము గెలిస్తే మహిళలకు నెలకు 8,500 రూపాయలు ఇస్తామని చెప్పి కొన్ని ఫేక్ గ్యారంటీ కార్డులను ఓటర్లకు పంచిపెట్టింది ఈ ఫేక్ గ్యారంటీ కార్డులను తీసుకున్న ఓటర్లు అది నిజమని నమ్మి కాంగ్రెస్ పార్టీకి గంపాగుత్తగా ఓటేశారు అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా దుమారం లేపుతోంది దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన 99 మంది కాంగ్రెస్ అభ్యర్థులను డిస్క్వాలిఫై చేయాలని కొందరు న్యాయవాదులు కోర్టులో కేసు వేశారు మహిళలకు నెలకు 8,500 రూపాయలు ఇస్తామని మభ్యపెట్టి వారికి ఫేక్ గ్యారంటీ కార్డులను ఇచ్చి మరీ అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయించుకుందని చెప్పి ఈ న్యాయవాదులు కోర్టులో కేసులు వేశారు అర్థమైందా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్కి అసలు సీట్లు రాకూడదే ఎలా వచ్చాయి అని ఆలోచన చేశారు అక్కడున్న మహిళలందరికీ కూడా నెలకు 8,500 చొప్పున ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి నెలకు 8,500 చొప్పున సంవత్సరానికి 1,00,000 రూపాయల చొప్పున నెల నెల మీకు ఇవ్వడానికి ఇవొక కార్డులు ఈ గ్యారంటీ కార్డులు మీ దగ్గర పెట్టుకోండి అని చెప్తే పాపం ఇంట్లో నలుగురు ఆడోళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు 4 8 32 4 5 20 కుసున్న చోట 34,000 వస్తాయి ఇక ఏ ఉద్యోగం సద్యోగం చేసే పని లేకుండా తిని కూసోవచ్చు హాయిగా ఉంటుంది అనే దాంతో 4 కార్డులు ఇవ్వగానే ఆనందపడిపోయి 8,500 రూపాయలకు ఆశపడిపోయి ఓటేసిండ్రట తీరా 99 స్థానాలకే పరిమితం అయిపోయి అనుకున్నది ఒకటి అయ్యిందొకటి బోల్తా కొట్టిందిరో బుల్బుల్ పిట్ట అన్నట్టు ఫుల్ బోల్తా కొట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో అర్థం కాక మేము ప్రతిపక్ష స్థానంలోనే ఉంటాం చెయ్యెత్తిన తరుణంలో మహిళలు ఆక్రోశంగా ఉత్తరప్రదేశ్ కర్ణాటక లాంటి స్టేట్స్లలో ఆ కార్డులను పట్టుకొని కాంగ్రెస్ ఆఫీసుల మీద పడి అక్కడున్న కాంగ్రెస్ నాయకులను నిలదీశారు ఈ విషయాన్ని గ్రహించిన కొంతమంది న్యాయవాదులు ఇది తప్పు ప్రజాస్వామ్యంలో ఇలా ప్రలోభాలకు పెట్టి ఎన్నికలు గెలవడం అనేది తప్పు సో ఎక్కడెక్కడైతే ఇలాంటి కార్డులను పంచారో ఆయా ప్రదేశాలలో మళ్ళీ ఆ ఎన్నికలను డిస్క్వాలిఫై చేసి అక్కడ ఎన్నికలు నిర్వహించాలి అంటూ కోర్టును ఆశ్రయించారట ఏదేమైనా కానీ కోర్టులు ఇలాంటి విషయాల్లో సాగదీయకుండా వెంటనే తీర్పులు చెప్పాలి అప్పుడే 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చివరి నిమిషంలో ఇగో గీన ఎమ్మెల్యే కాదు గాయనే ఎమ్మెల్యే అని చెప్తే ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు ఈలోపు వీడు సంపాదించుకోవాల్సిందంతా సంపాదించుకొని బెయిల్ మీద బయటకు వచ్చి ఇక బండలాగా బతుకుతుంటాడు కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రజలను ప్రలోభపెట్టి మోసాలు చేసి అబద్ధపు హామీలనిచ్చి ప్రాపగండాలతోటి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకులకు బుద్ధి రావాలంటే ఈరోజు న్యాయవాదులు వేసిన ఏదైతే కేసు విషయం ఉందో దాన్ని తొందరగా ఎంక్వైరీ చేసి ఎందుకంటే ఫేక్ కార్డులు ఇచ్చారు అనేది వాస్తవం ప్రజలే మహిళలే ముఖ్యంగా ఆయా పార్టీల ఆఫీసులకు వెళ్ళి గొడవ చేసిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతూనే ఉన్నాయి కాబట్టి వెంటనే అలాంటి వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలి అది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం లేకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి ఫేక్ కార్డులో ఫేక్ హామీలో చూపించి ఒక ఏమంటారు ఎలాంటి ఉపయోగం లేని మనిషి ఒక చాతగాని తెలివి లేని నాయకులు ఈ దేశంలో ముందుకు వెళ్ళి గెలిచి ఆ పార్లమెంట్లో కూర్చొని ఏం మాట్లాడాలో అర్థం కాక నిద్రలు పోతూ ఉంటారు సో ఈ న్యాయవాదులు ఎవరైతే కేసేశారో వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం నిజంగా సమాజంలో జరుగుతున్న ప్రతిదానికి సంబంధించి ఎవరో ఒకరు స్పందించాలి అనే బదులు మనమే స్పందిస్తే ఏమవుతుంది అనే ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం అలాంటి ఆలోచన చేసిన న్యాయవాదులందరికీ కూడా ఆర్ వాయిస్ తరపున భారతదేశ ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ ఈ కేసుకి సంబంధించి కోర్టులు కూడా త్వరితగతన ఒక ఏమంటారు ఆర్డర్ ఇవ్వాలి స్టేట్మెంట్ ఇవ్వాలి తీర్పు చెప్పాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫేక్ ప్రాపగండాతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వ్యాపార రంగంగా విస్తరించాలి అని ప్రయత్నం చేసే ఎవరికైనా బుద్ధి చెప్పాలి అనేది మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం అతి తక్కువ నెంబర్స్లో 1 lakh రీచ్ అవ్వబోతున్నాం మీ అందరూ సపోర్ట్ చేస్తే ఆ 1 lakh రీచ్ అవ్వడం అనేది పెద్ద కష్టమేమి కాదు సో ప్రతి ఒక్కరు వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే ఆ వీడియో అంత షేర్ అవుతుంది అండ్ సపోర్ట్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను చాలామంది కొంతమంది అంటున్నారు ఎందుకు డబ్బులు అడుగుతున్నారు అనేది ఇండివిజువల్గా ఒక ఛానల్ని నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అనేది స్టార్టింగ్లో రానే రాదు అండ్ బ్రేక్ ఈవెన్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గర నుంచి ఆర్ వాయిస్ అనే ఛానల్ ₹1 సహాయాన్ని కూడా తీసుకోదు
ఈరోజు నేను చెప్పింది సమాజ హితం కోసం ఉంది, ఇలాంటి ఒక జర్నలిస్ట్ మనుగడ అవసరము అనుకున్న వాళ్ళని సహాయం చేయమని అడుగుతున్నాం తప్ప ప్రతి ఒక్కరిని ఫోర్స్ చేసి కాదు. కొంతమంది కొన్ని కామెంట్స్ ద్వారా బాధ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్తున్నాను, మీకు సహాయం చేయాలి అనిపిస్తే చేయండి, లేకుంటే లేదు. బికాస్ ఈ రోజుకు మనం 1 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వబోతున్నాం. ఆఫీస్ అంటూ లేదు మనకి. చాలామంది ఆఫీస్కి వచ్చి కలిసి వాళ్ళ సమస్యల గురించి చెప్తామన్నా కూడా పిలవలేకపోతున్నాం. ఒక ఆఫీసు రెంట్ బేస్లోనే చిన్నది తీసుకోవాలని, కొంత ఎక్విప్మెంట్ కూడా రెంట్ బేస్ మీద, మన దగ్గర కావాల్సినంత ఎక్విప్మెంట్ కూడా లేదు, రెంట్ బేస్ మీద నడుస్తుంది. అవి తీసుకోగలిగితే నెక్స్ట్ మన ఆర్ వాయిస్ ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వినిపించే ఒక వారధిలాగా మారి గ్రామాలకు తిరుగుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, ప్రజలు ఎంతవరకు పోరాటం చేస్తున్నారు, నెక్స్ట్ జాతీయవాదం ప్రజల్లో ఎంత ఉంది, అండ్ దేశాన్ని ప్రేమించే విషయంలో గ్రామాల్లోకి ఏ లెవెల్లో తీసుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ప్రతి విషయాన్ని నిర్మోహమాటంగా వాస్తవాలను ఉన్నది ఉన్నట్టు మీ ముందు పెడతాం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ జాయిన్ అనే బటన్ ద్వారా కూడా మనకు సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. దానికోసం 8328500576 ఈ నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.